హాయ్ అండి, అందరికీ నమస్కారం. థంబ్‌నెయిల్ చూశారు కదా. ఈరోజు మనం మన లైఫ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామందికి ఏదో ఒకటి సాధించాలనే కోరిక ఉంటుంది. కానీ మనం మొదలుపెట్టిన పని కొన్ని రోజులకి ఎందుకు ఆపేస్తాం? దానికి ఒక ముఖ్యమైన కారణం కన్సిస్టెన్సీ లేకపోవడం. కన్సిస్టెంటీ అంటే ప్రతిరోజు పెద్ద పెద్ద పనులు చేయడం కాదు, చిన్న పని అయినా సరే ఆపకుండా కొనసాగించడం. ఆ పనిని పూర్తి చేసి నెక్స్ట్ నేనేం చేయాలి అని ఒక దగ్గర రాసుకోవడం. ఉదాహరణకు రోజుకు 5 గంటలు చదివి తర్వాత 5 రోజులు చదవకుండా ఉండడం కంటే రోజుకు 1 గంట అయినా క్రమం తప్పకుండా చదవడం చాలా మంచిది. ఈ అలవాటు మన జీవితాన్ని మార్చడానికి ఒక గోల్డెన్ పాయింట్గా పనిచేస్తుంది. అలాగే మన లైఫ్లో కొన్ని అలవాట్లను పూర్తిగా మారుస్తుంది. అలాగే యూట్యూబ్లో కూడా మొదటి వీడియోకే వ్యూస్ రావాలని, సబ్స్క్రైబ్స్ పెరగాలని ఆశిస్తే నిరాశే రావచ్చు. ఒక వీడియోకి వ్యూస్ రావచ్చు, ఒక వీడియోకి వ్యూస్ రాకపోవచ్చు. మొదటి వీడియోకి వ్యూస్ తక్కువ రావచ్చు, రెండో వీడియోకి కూడా తక్కువ రావచ్చు, లేక ఎక్కువైనా రావచ్చు. కానీ మనం నేర్చుకుంటూ ప్రతి వీడియోలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తే ఒకరోజు మన కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుంది. సక్సెస్ అనేది ఒక్క రోజులో వచ్చే విషయం కాదు, రోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాల ఫలితం. మనకు మోటివేషన్ ఉన్నప్పుడు మాత్రమే పని చేయడం కాదు, మోటివేషన్ లేని రోజుల్లో కూడా మన గోల్ కోసం చిన్న అడుగు వేయడమే కన్సిస్టెన్సీ. ఎవరో ఏదో చెప్పారని మోటివేషనల్ వీడియోస్ ఈరోజు చూసి ఈరోజే ఇన్స్పైర్ అయిపోయి రేపటికి ఆ పని వాయిదా వేయడం సరికాదు. కాబట్టి మీరు ఏదైనా మొదలు పెట్టాలని అనుకుంటున్నారా? యూట్యూబ్ కావచ్చు, చదువు కావచ్చు, కెరీర్ కావచ్చు, లేదా మీ పర్సనల్ గోల్ కావచ్చు. కన్సిస్టెన్సీగా ఉండడమే మనకు కావాలి. పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయకండి, ఈరోజే మొదలుపెట్టండి. చిన్నగా మొదలుపెట్టండి, కానీ ఆపకుండా కొనసాగించండి. ఎందుకంటే స్లో ప్రోగ్రెస్ ఈజ్ స్టిల్ ప్రోగ్రెస్. యూట్యూబ్ జర్నీలో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రయాణం నెమ్మదిగా ఉన్నా పర్వాలేదు, ఆగిపోకుండా ముందుకు వెళ్తే చాలు. కన్సిస్టెన్సీ మనల్ని సక్సెస్కి దగ్గర చేస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా కన్సిస్టెన్సీ అనేది అలవర్చుకొని మన లైఫ్లో ఏ గోల్స్ అయితే ఉన్నాయో, యూట్యూబ్ వీడియోస్ ఎలా పెట్టాలి, చదువు కావచ్చు ఎలా చదవాలి, కెరీర్ కావచ్చు ఒక స్టెప్ ముందుకు ఎలా వేయాలి, పర్సనల్ లైఫ్ కావచ్చు నేను నా లైఫ్ని ఎలా తీర్చిదిద్దుకుంటున్నాను అనేది కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మన కన్సిస్టెన్సీ మీద ఆధారపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.